పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంత్రి కొల్లు రవీంద్ర నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించారు. బాబుల్ ఇల్మ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బందరులో 500 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర పండుగ కానుకను అందించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ప్రజల మధ్య శాంతి సామరస్యాలు సౌభ్రాతృత్వ భావనలు మరింతగా పెంపొందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మన సొంత కార్యక్రమాన్ని నిర్మాణం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇవాళ మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి భాగంలో మనం సంపాదించిన దాంట్లో 20% ఖర్చు పెట్టాలని గోపడికి ఖర్చు పెట్టాలని ఒక మంచి సంకల్పం. వారి సంకల్పానికి ఇవాళ ట్రస్ట్ ద్వారా చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా కూడా అందించడం అనేది నిజంగా కూడా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా మరి గతంలో రంజాన్ తర్వాత ఇచ్చేవాళ్ళు, కానీ మధ్యలో అయిపోయింది. ప్రభుత్వం కూడా మైనారిటీస్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక దృష్టిలోనే ఆసియాతో కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనకి ఏ అవసరం ఉన్నా మన నియోజకవర్గంలో గతంలో చాలా కొంత తెచ్చాం, కానీ తర్వాత గవర్నమెంట్ మాత్రం అన్నీ అయిపోయింది. తిరిగి పడేదాన్ని కూడా చేయడానికి తప్పకుండా నా వద్ద నేను కృషి చేస్తాను. మరి ఎన్నికల ఇప్పుడు ఉన్నాయి, ప్రభుత్వం కూడా ఇవాళ పేదలకి పెన్షన్స్ కానీ అలాగే ఇల్లు నిర్మాణం కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఈ మాసం అంతా చాలా గొప్ప మాసం. రంజాన్ మాసం గత ఉపవాసాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి కార్యక్రమానికి ఆశీర్వచనాలు అందరూ చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా మన అసీం కూడా చాలా బాగా కష్టపడుతున్నాడు. మొన్న కూడా హజీరాకి హాస్పిటల్కి రెగ్యులర్ మెడికల్ టెస్ట్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి డైరెక్టర్గా కూడా ఉన్నారు. మరి రాజు గారు కూడా ప్రభుత్వంలో వ్యక్తులకు బాధ్యతగా ఉన్నారు. బాధ్యత పూర్తి బాధ్యత తీసుకుని మరి ఈ కార్యక్రమానికి రెగ్యులర్లీ, ఎందుకంటే నేను హుస్సేన్ బాబు గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఏ రోజు కుదిరితే ఆ రోజే పెట్టుకుంటానని చెప్పి 14 సంవత్సరాలుగా గ్రామం తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు హుస్సేన్ బాబు గారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.